యాక్చువల్లీ ఇప్పుడు మేజర్ చర్చ అంతా కూడా ఈ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నాకు అనిపిస్తుంది ఊరికే రాహుల్ గాంధీ మాట్లాడినా లేకపోతే ఇంకోరు మాట్లాడినా కానీ యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఓటమిని అంగీకరించినట్టుగా మనకు స్పష్టమవుతోంది. అండ్ ఎట్లాగూ ఎలక్షన్స్లో గెలిచేది కనబడట్లేదు. సో అందుకోసమే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, లేకపోతే రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, లేకపోతే వేరే కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వాటిల్లో స్టోరీస్ చూస్తూ ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు ఇదేంటంటే హైబ్రిడ్ రెజీమ్ అట ఇప్పుడు. సో బేసికలీ అంటే వాళ్ళు అదే మీకు తెలుసు కదా, డెమోక్రసీకి సంబంధించి వాళ్ళు లెవెల్స్ పెట్టుకుంటారు కదా. ఫస్ట్ అంతా ఇంతకుముందు 2019లో ఆటోక్రటిక్ డెమోక్రసీయో అది ఆటోక్రటిక్ రెజీమ్ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అది ఇంకొంచెం పైకి వచ్చి హైబ్రిడ్ రెజీమ్ అట. నెక్స్ట్ వచ్చేది డైరెక్ట్గా డిక్టేటర్షిప్ అన్నట్టు. సో అక్కడ దాకా వచ్చింది అన్నట్టుగా వీళ్ళు చెప్తారు ఆఫ్ఘనిస్తాన్ మోడల్ మనం కూడా ఫాలో చేయాలని చెప్పి. సో ఇప్పుడు అందుకే అనుకుంటాను నేను, ఇప్పుడు ఎట్లాగూ ఓడిపోతాం కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగట్లేదని, అందరినీ అరెస్ట్లు చేస్తున్నారని, లేకపోతే ఈవీఎంలు ఇప్పుడు ఈవీఎం గురించి కూడా మాట్లాడితే ఉపయోగం కనిపించట్లే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ఇంకోవైపు ఏమో ఏజెన్సీస్ ఏమో చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టు అనిపడుతుంది. అటు ఒకవైపు ఈడీ ఏమో అరెస్ట్లు చేస్తుంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, కవిత అరెస్ట్ అయింది, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అండ్ అంతేకాదు అదే టైంలో ఈ వీక్లోనే ఐటీ నోటీసులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, అటు కమ్యూనిస్టులకి. సో ఐటీ ట్యాక్స్ రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయలేదనేది ఒకటి. ఇట్లాంటి టైంలో అంటే ఐటీ నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం అయిపోయింది, మా మీద దాడి చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు సహజంగానే. సో నాకు మీరు చెప్పాల్సిందంటే బేసికలీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ విషయంలో పొలిటికల్ పార్టీలకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా, లేకపోతే పొలిటికల్ పార్టీలు చేయాల్సిన పని చేయట్లేదా? అండ్ కాంగ్రెస్ అనగానే మోతీలాల్ వోరా అనుకుంటా ఆయన ఉన్నప్పుడు బాగా ఆయన ఎక్కువ అకౌంట్స్ అంతా చూసుకున్నది ఆయనే, కాంగ్రెస్ పార్టీ కదా. ఆయనకు కాంగ్రెస్ కదా కంప్లీట్ ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దగ్గర నుంచి అన్ని ఆయన చనిపోయిన తర్వాత మరి సరిగ్గా సిస్టమైజ్ అవ్వలేదు. ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్ అండ్ మోతీలాల్ వోరా. సో ఆఫ్టర్ హిమ్ ఇంకెవరు చూసుకునేటోళ్ళు లేరా? సరే ఒకసారి నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయంలో పొలిటికల్ పార్టీ స్టాండ్ గురించి మీ విశ్లేషణ ఏంటి? మనం ఇది కాంగ్రెస్ వైపు నుంచి చూద్దాం. దాని తర్వాత సిపిఎంది కూడా చిన్న ప్రాబ్లం ఉంది కేరళ. కరెక్ట్. సెక్షన్ 13A ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పొలిటికల్ పార్టీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. మనం అందరూ అడగవచ్చు, మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం, మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. కానీ వీళ్ళకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు మోస్ట్లీ ఈ ఫండింగ్ తీసుకుంటారు పబ్లిక్ నుంచి. ఇప్పుడు మన ఎలక్ట్రల్ బాండ్ చూసాం, మోదీ గవర్నమెంట్ బ్లాక్ మనీ స్టాప్ చేయడానికి ఎలక్ట్రల్ బాండ్ తీసుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టుపడేసింది. మళ్ళీ రిటర్న్ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది. అంటే బ్యాగులు తెచ్చిస్తారు, మీరు పెట్టేసుకోండి, కొంత రెసీట్ రాసిస్తారు, కొంత అసలు రెసీటే రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ఒక పొలిటికల్ పార్టీకి 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? 10 లక్షలు అయితే రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాడు సాయి ఇంటికి వస్తారు. సాయి గారు ఏం చేస్తారు? దాన్ని 20 వేల రూపాయలు చేసి డివైడ్ చేసి సపరేట్ పేర్ల మీద చేస్తాడు. సాయి కుమార్, సాయి ప్రసాద్, నేషనల్ సాయి అని అన్నీ పెట్టి ఇచ్చేస్తారు. మీరు రెసీట్ రాసి ఇచ్చేస్తారు. ఈ ప్రాబ్లం కాంగ్రెస్కి ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు రాలేదు, ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఇది ఈ 3,500 కోట్ల రూపాయలది ట్యాక్స్ డిమాండ్ అని చెప్తున్నా, అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి. దానికి ఏం చేయాలంటే పొలిటికల్ పార్టీ ఈ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేయాలంటే మీ బుక్స్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్గా మెయింటైన్ చేయాలి. అది మన చిన్న కంపెనీ, మీ నేషనల్ స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా యూ హ్యావ్ టు దాంట్లో మీ ఇన్కమ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇన్కమ్ అసెస్మెంట్ ఆఫీసర్ షుడ్ నో వెరీ క్లియర్లీ. మీ బుక్స్ క్లీన్ ఉంటే తెలిసిపోతుంది. అది కాకుండా 20,000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు ఆ రికార్డులో క్లీన్గా డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎవరు ఈ డోనరు, ఆయన అడ్రస్ ఏంటి, పేరేంటి, అది ఉండాలి. అది కాకుండా ఈ పార్టీ అకౌంట్స్ అంతా సిఏ ఆడిట్ చేయాలి. అది న్యాచురల్ కాదండి సార్. ఇంకోటి, ఈ 2,000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తే కూడా ఎవరైనా యూ షుడ్ ఓన్లీ టేక్ ఇట్ బై పేయీ చెక్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎలక్ట్రాల్ బాండ్. ఇప్పుడు బాండ్ లేదు, అది అయిపోయింది. ఈ ట్రెజరర్ లేకుంటే ఆథరైజ్ పర్సన్ ఏఐసిసిలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ ఫుల్ డొనేషన్ ఎంత వచ్చిందో, 20,000 రూపాయల కన్నా ఎంత వచ్చిందో ఎలక్షన్ కమిషన్ని నోటిఫై చేయాలి. అది కాకుండా డ్యూ డేట్ కన్నా ముందు రిటర్న్ కూడా ఫైల్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు ఉంటుందో ఆ ప్రిస్క్రైబ్ డేట్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ చేయకపోతే ఆటోమేటిక్లీ మీ ఎగ్జంప్షన్ పోతుంది. అది ఎవరికైనా అంతే కదా సాయి గారు, మనం టైంలో ఫైల్ చేయకపోతే మనకు కూడా యాజ్ అన్ ఇండివిజువల్ వీ లూజ్ ఎగ్జంప్షన్స్ ఎక్కడైనా కానీ. అది హౌసింగ్ లోన్ ఉండొచ్చు, మెడిక్లెయిమ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అది. సో దే విల్ బీ ట్యాక్స్డ్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్టీ కాదు, అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. కాంగ్రెస్ది కేసు ఎక్కడి నుంచి మొదలై వీళ్ళు ఎంత ఏడుస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కోర్టుకు వెళ్ళి ఓడిపోయారు, అది మాట్లాడలేదు వీళ్ళు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు, ఓడిపోయారు. ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు నో. ఢిల్లీ హైకోర్టు అయితే చాలా
కొంచెం డామింగ్ కామెంట్ చెప్పారు. ఇట్ లుక్స్ లైక్ పీపుల్ ఇన్ యువర్ పార్టీ ఆఫీస్ వాజ్ స్లీపింగ్ అన్నారు. అంటే నిద్రపోతున్నారు మీ పార్టీ ఆఫీస్లో, దానికోసం మీకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని, మీ అకౌంట్స్ ఎవరు చూసుకుంటలేరా అని చెప్పేసి. దిస్ ద కామెంట్ మేడ్ బై ఢిల్లీ హైకోర్టు జడ్జ్. సో కాంగ్రెస్ ఈ 3 కేసులు ఉన్నాయి సాయి గారు. ఒకటైతే 1994-95 ఫైనాన్షియల్ ఇయర్, 93-94, ఎందుకంటే మనం ఎప్పుడు 1 year ముందు కదా మనం చూసుకుంటున్నది. ఎగ్జామ్షన్ ఇక్కడ ఏం చేశారంటే ఒక క్లెయిమ్ పెట్టారు, మాకు ఇంత డొనేషన్ వచ్చిందని. అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెక్ చేయగానే ఇది దొంగ అకౌంట్, దీంట్లో ఏం లేదు, ఇది అంతా బ్లాక్ మనీ తీసుకొచ్చారని చెప్పి ఒక 25 crore ట్యాక్స్ డిమాండ్ రేస్ చేశారు. అంటే మొత్తం వచ్చిన అమౌంట్కి 20 కోట్లు 25 కోట్లు, అంటే యూజువలీ అట్ ద టాప్ అండ్ బ్రాకెట్ 30% ఉంటుంది ట్యాక్స్ బ్రాకెట్. సో మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు, అది ఒక 100 కోట్లు ఉంటుంది, ఒక 120 కోట్లు ఉంటుంది, దాని మీద 25 కోట్లు వేశారని. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళారు అప్పీల్ చేశారు. సో అది 11 కోట్లుగా తగ్గించారు అప్పీలేట్ ట్రిబ్యునల్. ఆ కేసు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది సాయి గారు, ఇంకా కాలేదు. ఆలోచించండి, 94-95 మరి చంద్రచూడ్ గారు నిన్న వచ్చిన ప్రశాంత్ భూషణ్ నిలబడితే టక్మని కేసు తీసుకుంటారు, కానీ ఈ కేసు అంతా అక్కడే పడింది. ఇంకా ఇది కాకుండా ఇంట్రెస్ట్తో సహా ఇప్పుడు అది 53 కోట్లు అయినాయి. మీరందరూ అంటారు కదా వీళ్ళ మీదే కేసు వేస్తారు, ఇంకా బీఎస్పీ మీద కేసు ఉంది సాయి గారు. ఓకే, ఎందుకు మన సుబ్రహ్మణ్యం స్వామి మీద కేసు ఉంది. జనతా పార్టీ ఆయన ఒక్కడే నడిపించాడు ఆ పార్టీ, తర్వాత బీజేపీలో మర్జ్ చేసేసాడు పార్టీ, కానీ సింబల్ ఎవరి దగ్గర ఇంకెవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ సింబల్ యాక్చువల్లీ పార్టీ. ఇది 2013లో జరిగింది అది. సో ఈ డిసిషన్ ఏమైంది, అక్కడి నుంచి ఈ 130 కోట్లు రికవరీ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ స్టాఫ్. అది ఎట్లా వచ్చిందంటే అసెస్మెంట్ ఇయర్ 18-19 అక్కడ ఈ పార్టీ ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మాకు నిల్ ఇన్కమ్ అని రాసిచ్చారు. ఆలోచించారు, ఒక్క పైసా కూడా మాకు రాలేదంట మొత్తం సంవత్సరంలో. ఎవడైనా బిలీవ్ చేస్తారా సాయి గారు, ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పొలిటికల్ పార్టీ 2017-18 సరే మోదీ గారు ఉన్నారు ఆ టైంలో, మీకు 10 పైసలు కూడా రాలేదని ఎట్లా రాసిస్తారండి, మీకు అసలు ఇన్కమే లేదని. సో వీళ్ళేం చేశారంటే లేదు, ట్యాక్స్ డిమాండ్ చెక్ చేసి మొత్తం చెక్ చేసి అసెస్మెంట్ 105 కోట్లు ట్యాక్స్ డిమాండ్ పెట్టారు. 105 కోట్లు ముందు 55 కోట్లు ఉన్నాయి ఆల్మోస్ట్, ఇప్పుడు 105 crores. కాంగ్రెస్ ఏం చేశారు, అప్పీలేట్ కమిషనర్ అప్పీల్స్కి వెళ్ళారు, ఆయన డిస్మిస్ చేసి పడేసి మీరు ముందు 20% టోటల్ అమౌంట్ ఉంది కదా దాన్ని 20% కట్టండి అని చెప్పారు. అంటే మీరు ఒక మినిమం ఆఫ్ ద 105 crores 20 కోట్లు కట్టాలి మీరు. వీళ్ళేం చేశారు, 78 కోట్లు కట్టారు. అక్కడ మళ్ళీ డిఫాల్ట్ ఏమనంటే మా దగ్గర డబ్బులు లేదన్నారు. సో ఎగ్జామ్షన్ వాజ్ డినైడ్ అగైన్. ఇది కాకుండా క్యాష్ డొనేషన్స్ చాలా వచ్చినాయి వీళ్ళకి, 2000 రూపాయలు. ఇది చెప్పినట్లనే 78 కోట్ల లక్షల, అది కట్టింది 78 లక్షలు అదే కట్టాలి 20 కోట్లు కట్టింది 75 లక్షలు కట్టారు. సో సెకండ్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, ఈ అమౌంట్ కట్టలేదు కదా, సో వీళ్ళకి మళ్ళీ 100 crore ఫస్ట్ డిమాండ్ 2023లో 104 crores ఇంకో డిమాండ్ రేస్ చేశారు గవర్నమెంట్. వీళ్ళు కమిషనర్ అపీల్స్కి వెళ్ళారు, ఆయన అపీల్ డిస్మిస్ చేసేశారు. కాంగ్రెస్ ఏమో హైకోర్టుకి వెళ్ళింది, ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళింది, వాళ్ళు కూడా డిస్మిస్ చేసి పడేశారు. ఓకే, అగైన్ మీరు అమౌంట్ కట్టండి అన్నారు ముందు. అప్పీలేట్కి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అదే చెప్తారు, ఫస్ట్ యూ పే ద అమౌంట్, 20% ఆఫ్ ద డిస్ప్యూటెడ్ అమౌంట్ యూ పే, దెన్ వీ విల్ టాక్. ఓకే, కట్టారు. ఎంత కట్టారు అప్పుడు, 1.7 crores కట్టారు. అదే డబ్బులు లేదు, ఇంతే ఉంది, మేము మొత్తం కంగాలైపోయినాం, రోడ్డు మీకు వచ్చేసినాం పార్టీ అని చెప్పేసి. ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్ వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ కలిపి మొత్తం కలిపేస్తే చూస్తే 135 కోట్లు మళ్ళీ ట్యాక్స్ 2024లో రేస్ చేశారు. కానీ కొత్త డిమాండ్ ఏంటి, 3500 కోట్లు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదేమైందంటే ఒక రేట్ జరిగింది, మ్యాసివ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. సారిగా మీకు గుర్తుంటుంది, ఇది జరిగింది ఆల్మోస్ట్ 21-22 అనుకుంటాను ఆ టైంలో. ఓకే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ చాలా స్టేట్స్ రేట్ జరిగినప్పుడు డీకే శివకుమార్ ఇంటి మీద దాడి జరిగింది. గుర్తుంది, క్యాష్ దొరికింది అక్కడ. ఐ థింక్ 200 crores 300 crores క్యాష్ దొరికింది. అది కాంగ్రెస్ పార్టీ క్యాష్, డొనేషన్ కోసం రెడీ పెట్టిన క్యాష్. అది వాళ్ళు అడ్మిట్ చేసేసారు, ఎస్ వీ హ్యావ్. అది కాకుండా మన దగ్గర కూడా ఇక పేరు చెప్పాలనేమో కంపెనీది, ఇక్కడ ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన కంపెనీ, వాళ్ళ దగ్గర నుంచి హ్యూజ్ క్యాష్ డొనేషన్ తీసుకున్నారు. ఇదే కాంగ్రెస్ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి బీజేపీని తిట్టినప్పుడు క్యాష్ తీసుకున్నారు, కోట్లు క్యాష్ తీసుకున్నారు. సో వీళ్ళేం చేశారంటే మొత్తం డిపార్ట్మెంట్ ఏం చెప్పారు, మీది మొత్తం అసెస్మెంట్ చూస్తే ఆ ఇయర్కి 524 కోట్లు అసెస్మెంట్ ఎస్కేప్ అయింది, మీరు చూపించలేదు మీ ఇన్కమ్ అని చెప్పి ఏం చేస్తారు, 3 నోటీసులు ఇంకా పంపించారు. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కిచిడి మొత్తం కలిపితే 3567 కోట్లు ఈజ్ ద ట్యాక్స్ డిమాండ్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అడిగారు, ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ కదా వాళ్ళని పక్కన పెట్టండి కొంచెం అంటే, గవర్నమెంట్ సార్ ఓకే వీ విల్ హోల్డ్ ఆన్, ఎలక్షన్ కానివ్వండి, దాని తర్వాత వీ విల్ టేక్ యాక్షన్.
కానీ దీని నడిమిట్లో 135 కోట్లు బ్యాంక్ నుంచి గుంజుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దే వెరీ క్లియర్. అది మీరు కానీ నేను కానివ్వండి, మనం కట్టకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఎంత డబ్బులు ఉంది గుంజుకుంటారు వాళ్ళు. వీళ్ళేమన్నారు, మా అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేసారన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫైడ్, ఏం ఫ్రీజ్ చేయలేదు. వీళ్ళది వందలాది అకౌంట్లు ఉన్నాయి వీళ్ళది. దాంట్లో వీ హ్యావ్ ఓన్లీ ఫ్రోజన్ దస్ పర్టికులర్ టేక్ ఇన్ 135 crores అని. కరెక్ట్. ఇది కాకుండా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికైనా పెద్దోళ్ళు, మాకన్నా మా హరిశ్చంద్రుడు ఎవరు లేడని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్ చూడండి, మేము ఒక్క బాండ్ కూడా మేము తీసుకోలేదు. బీజేపీ వాళ్ళని చూడండి, కాంగ్రెస్. మా ఊరు మీ దగ్గర ముందు కూడా చెప్పాము, కరువన్నూరు అని మా విలేజ్, త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్లు. ఓకే. ఆ ఊర్లో ఒక బ్యాంక్ ఉంది, అంటే కోఆపరేటివ్ సొసైటీ. యాక్చువల్లీ వీళ్ళు బ్యాంక్ అంటారు దాన్ని, చెప్పకూడదు. ఆర్బీఐ వాళ్ళు అన్నారు బ్యాంక్ అని పిలవకూడదని. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. అక్కడ ఈ డిపాజిట్ చేసేటోళ్ళు అంతా పేదోళ్ళు. అది యూజువలీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ వీళ్ళందరూ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ అది, కోఆపరేటివ్ సొసైటీ. 400 కోట్లు డిపాజిట్ చేసిన డబ్బులు స్వాహా అయిపోయినాయి మొత్తం. దాంట్లో అంతా ఎంత సాయి గారు, ఒక 10 లక్షలు 15 లక్షలు వీళ్ళు రిటైర్మెంట్ అనే గ్రాట్యుటీ ఫండ్స్ తీసుకొచ్చి చేసిన మనుషులు. వాళ్ళ పాప హెల్త్ కేర్ కోసం, పిల్లల పెళ్లి కోసం డబ్బులు అడిగితే డబ్బులు లేవు, స్వాహా అయిపోయినాయి. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం కొట్టేశారు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు, ఈడీ వచ్చారు, సిబిఐ వచ్చారు, అందరూ ఇన్వెస్టిగేషన్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ వాళ్ళ ఆడిట్ వాళ్ళే చెప్పారు 135 కోట్లు కొట్టేశారు ఇక్కడి నుంచి అని చెప్పేసి. సో మోదీ గారు చెప్పలేదు, వాళ్ళ ఓన్ ఆడిట్ డిపార్ట్మెంట్ కేరళ గవర్నమెంట్ చెప్పారు 135 కోట్లు కొట్టేశారు. అన్ని ఫిక్టీషియస్ అకౌంట్, ఎవడు వాడు అడ్రస్ లేదు, వాడు టెలిఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, వాడు అట్లా మనిషే లేడంట, వాడికి లోన్ ఇచ్చానంట. సో ఆ లోన్ కట్టలేదు, లోన్ అయిపోయింది కథ. సో అక్కడ వీళ్ళు ట్రేస్ అవుట్ చేసిన ఏం చేస్తారు, ఈ డబ్బులు రిటర్న్ తీసుకొచ్చి కమ్యూనిస్ట్ పార్టీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ 3 అకౌంట్లు, వందలాది కోట్ల దాంట్లో ఉందంట. వీళ్ళు మొత్తం సిస్టమ్ అంతా ఆఫ్ చేసి పడేసి మాకు తెలియదని చెప్తే వీళ్ళు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మొత్తం సిస్టమ్ క్రాక్ చేసి ఓపెన్ చేసి ఆ అమౌంట్ కనిపించి దాని నోటీస్ ఎంత డబ్బులు ఉందని చెప్పేసి ఈ 3 అకౌంట్లలో, అది కాకుండా 15 మిగతా అకౌంట్ త్రిచూర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ మై విలేజ్ ఇస్ లొకేటెడ్ ఇన్ త్రిచూర్ డిస్ట్రిక్ట్, 15 కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పార్టీ అకౌంట్స్ ఇల్లీగల్ క్యాష్ మేబీ టోటలింగ్ అప్ టు వందలాది కోట్లు ఇది మెయింటైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి, ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి లాస్ట్ వీక్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అకౌంట్ ఇంత డబ్బులు దాంట్లో ఉందని చెప్పేసి. ఈ అమౌంట్ ఎక్కడ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు డిక్లేర్ చేయలేదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఆలోచించండి. దట్స్ అగైన్ ఇప్పుడు రాబోతుంది ఇంకో బాంబు వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి మళ్ళీ అడుగుతాం మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని. మొత్తం హవాలా. దీనికి ఇంట్రెస్టింగ్ ఇంకొక బ్యాక్ స్టోరీ సాయి గారు. డిమానిటేషన్ జరిగినప్పుడు అందరికైనా ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు. అవును, కేరళలో ఆర్బీఐ ముందు ధర్నాలు అది ఇది అన్నీ చేశారు. ఎందుకంటే వీళ్ళ కోఆపరేటివ్ బ్యాంకులో అంతా మొత్తం వితౌట్ కేవైసీ, మన ఏ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు ఏగానో వాడు మన పాన్ కార్డు ఆధార్ కార్డు అని అడుగుతాడు. ఏం అడగరు, మీరు ఒక 20 కోట్లు తీసుకెళ్తే ఇచ్చేసేయండి, తీసుకుంటారు, అకౌంట్లో రెసీట్ ఇచ్చేస్తారు, అంతే. మీ బ్లాక్ మనీ వైట్ అయిపోయింది ఇప్పుడు. మై గాడ్. అట్లా ఏం చేశారు వీళ్ళు, చాలా మట్టుకు బ్లాక్ మనీ వైట్. 400 కోట్ల ఓల్డ్ డిమానిటైజ్ క్యాష్ ఇంకా పడింది కేరళలో కోఆపరేటివ్ బ్యాంక్స్లో. వీళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. గవర్నమెంట్ చెప్పేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నో, మీకు చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 400 కోట్లు పడున్నాయి, వాళ్ళు వచ్చి అడుగుతారు రేపు. మిగతా కోఆపరేటివ్ బ్యాంక్స్ శరద్ పవార్ వచ్చి అడుగుతాడు రేపు. మేము ఎవరికి వీ హ్యాడ్ గివెన్ ఇనఫ్ టైమ్ టు ఎవ్రీబడి టు రిటర్న్ ద మనీ, ఇనఫ్ టైమ్. నౌ నో టైమ్. మీరు 400 కోట్లు కావాలంటే మంచిగా ఏదైనా సమ్మర్ చలికాలం వచ్చినప్పుడు మంచి కాల్ చేసుకుని దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పారు. ఏం చేయలేరు, దట్స్ గాన్. అది బ్లాక్ మనీ ఉండే మొత్తం ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. దానికోసం ఎవడు అడగట్లేదు. అది దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎవడు దాన్ని డబ్బులు పోతే వాడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు కదా, నా డబ్బులు పోయినని చెప్పి ఎవడు చెప్తాడు వచ్చి. ఎందుకంటే మన దొంగ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వాడు అడుగుతాడు, ఈ డబ్బు ఎక్కడ నీది, నువ్వు ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అంటాడు, వాడు చెప్పట్లేదు. సో ఇది డిస్కస్ చేయాలంటే పెద్ద స్టోరీస్ అయ్యారు. 2 hours I can talk about this. ఎందుకంటే వన్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సెకండ్ ఇది నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటాను ఈ స్టోరీస్ అని. రైట్. ఓ నిజంగా ఇది చాలా, అసలు నిజానికి ఐటీ నోటీసులు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. వెనకాల స్టోరీ ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఉంటే కనుక నిజంగానే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఎందుకంటే ఇలాంటి దందాలు, బ్లాక్ మార్కెట్ దందాలు చేస్తున్న పార్టీలు ఉన్నాయి కాబట్టి అని చెప్పండి. ఇంకా వీళ్ళు అప్పీలేట్లో వెళ్ళినప్పుడు, హైకోర్టులో వెళ్ళినప్పుడు అడ్మిట్ చేశారు, హిడెన్ ద ఇన్కమ్ నేను చేయలేదని చెప్పట్లేదు, కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. అది ఇది 93, 94లో స్టార్ట్ అయిన కథరా నాయన, నిన్న మన స్టార్ట్ కాలేదు.